కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. మన అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తవైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ సమయం మందు ప్రభా, దైవ సేవకులు నిలబడి నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ ఉండగా తండ్రి నైనా ఆయన్ని ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. దైవ సేవకుల్ని నాయన ఆత్మతో నింపి తండ్రి, ఆయన ద్వారా నైనా నీవే ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నేను ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరితోనైనా నీవు సూటిగా మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రంలో ప్రభా. నీ వాక్యం జుంటెతేనే దారాల కంటే మధురమైనది అని నైనా భక్తులు సెలవిస్తూ ఉండగా తండ్రి, నీ వాక్యంలో ఉన్న మధురాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ స్వీకరించి తండ్రి వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ప్రభా మీరు సహాయము దయచేయండి ప్రభా. నేను ఎవరెవరునైనా ఏ అవసరతల్లో ప్రభా నీ వైపు చూస్తూ ఉన్నారో తండ్రి, వారి ప్రతి అవసరతలోనైనా నీ వాక్యం ద్వారా వారిని దర్శించి వారితో మాట్లాడి ప్రభా ప్రతి ఒక్కరిని నీవు బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో మా ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ శామ్యూల్ విక్రమ్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. మనందరం శ్రద్ధగా వీక్షిద్దామండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. సరే, మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే పెద్దల మాట సద్దన్నపు మూట అని అన్నారు. వినదగునెవ్వరు చెప్పినా అని వేమన గారు సెలవిచ్చారు. అంటే పెద్దల మాట మనుషులకు మేలు కలిగిస్తుంది గనక దాన్ని త్రోసిపుచ్చక శ్రద్ధగా వినాలి అని, మన క్షేమము కోరేవారు చెప్పిన ఏ ఆలోచన అయినా విని దానిని ఆచరణలో పెట్టడం ద్వారా మనకు ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోయే ముందు మాట్లాడిన మాటలు అవి ప్రజలు లేక ఒక ముసలి వ్యక్తి చనిపోయేటప్పుడు తనకు ప్రియులైన వారిని దగ్గరకు పిలిచి ఏదైనా చెప్తే ఆ మాటలను వారు చాలా ప్రాముఖ్యమైనవిగా తీసుకొని ఆ మాటలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఆ మాటల ప్రకారము చేయడానికి వారు చాలా శ్రద్ధను, భక్తిని చూపిస్తారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తాను కొన్ని గంటలలో మరణించే ముందు శిలువ మీదుండి 7 మాటలు మాట్లాడారు. ఆ 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అంటే ఇంద్రధనస్సులో 7 రంగులు ఎలాగో, అలాగే ఒక వారానికి 7 రోజులు ఎలాగో, ఆ వారంలో ఒక్కరోజు తీసిన ఆ వారం సంపూర్ణము కాదు, అన్ని రోజులు కూడా ప్రాముఖ్యమైనవే. అలాగే ప్రభువు ప్రార్థనలో 7 అంశాలు ఎలాగో, యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు కూడా మనం ప్రధానమైనవిగా ఎంచి వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటి ప్రకారము చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. సరే, మనం మొట్టమొదటి మాటను గనక మనం పరిశీలన చేయగలిగితే లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని గనక మనం చూస్తే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని ప్రార్థించారు. ఈ రోజున యేసుక్రీస్తు వారు సిలువలో మొట్టమొదటిగా పలికిన మాటను గనక మనం ఆలోచన చేస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని మాట్లాడారు. తండ్రి అనే పదాన్ని గనక మనం పరిశీలన చేయగలిగితే మనకి యేసుక్రీస్తు వారిలో ఉన్న దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పాటు బయలుదేరి వెళ్ళుచూ ఉండగా ఆయన తన శిష్యులను చూసి మాట్లాడతాడు. ఏమని అంటే, అసలు ప్రజలు నన్ను ఎవరని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు కొందరు ఇర్మియా అని, ఏలియా అని, లేక ప్రవక్తలలో ఒకడని నీ గురించి చెప్పుకుంటున్నారు అన్నారు. సరే, వారి సంగతి ప్రక్కన పెట్టండి.
అసలు నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారు అపోస్తలుల అందరి పక్షముగా నిలబడి నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సెలవిచ్చారు. అంటే దేవుడు సజీవుడైన దేవుడు ఒక్కడే, ఆయనకు ఏకైక కుమారుడు ఒక్కడే, ఆ దేవుని కుమారుడే యేసుక్రీస్తు వారు. అంటే కుక్కకు పుట్టిన పిల్ల కుక్క పిల్ల అయినట్లుగా, పిల్లికి పుట్టిన పిల్ల పిల్లి పిల్ల అయినట్లుగా, మనిషికి పుట్టినవాడు మనిషి అయినట్లుగానే దేవుని కుమారుడు కూడా దైవత్వము కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనము కూడా ఎందుకోసం పిలువబడ్డాము అంటే, మనకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో చూస్తే మనము కూడా దేవునికి కుమారులుగా ఉండడానికి దేవుడు నిర్ణయించాడు. సరే, ఎందరైతే ఆయన్ని అంగీకరించారు అంటే యేసు ప్రభువుని విశ్వసించారో వారందరికీ దేవుని కుమారులుగా దేవుడు అంగీకరిస్తున్నాడు. కానీ మనము దేవుని కుమారులుగా మారాలి అంటే పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడిన వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కుమారులుగా అంగీకరిస్తాడు, మనము కూడా ఆయన కుమారులుగా మారిపోతాం. ఇప్పుడు రెండవదిగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమనే మాటలో యేసుక్రీస్తు వారు తండ్రి అని తనలో ఉన్న దైవత్వాన్ని చెప్పారు. అందులోనే ఇంకో విషయం ఏంటి అంటే, ఆయన ప్రతిసారి కూడా మాట్లాడిన మాట ఏంటి అంటే, లోకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తల్లి అయిన మరియా తన భర్త అయిన యోసేపుతో తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో కలిసి యెరూషలేము దేవాలయంలో పండగకు ఆచరించడానికి వెళ్ళారు. అయితే ఆనాటి కాలంలో ఎవరు పడితే వారు ఒంటరిగా ప్రయాణాలు చేసేవారు కాదు. కానీ అలాంటి యాత్రలు చేసేటప్పుడు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ప్రాంతవాసులతో కలిసి యెరూషలేముకు వెళ్ళారు. సరే, అక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ జరిగించుకుని తిరిగి వచ్చే క్రమంలో మరియా యోసేపులు అనుకున్నారు, యేసయ్య లేక నా కుమారుడు తన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర ఉన్నాడు అని ఒక 3 దినాలు వారు ప్రయాణం ఆ సమూహంలో కొనసాగిపోయారు. 3వ దినమైనా సరే యేసయ్య కనపడకపోయేసరికి అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులు లేక ఇరుగు పొరుగు వారు ఆ గ్రామవాసులందరినీ పరిశీలన చేశారు, అందరి దగ్గరికి వెళ్ళారు. కానీ యేసయ్య కనపడలేదు అని చెప్పేసరికి వారు ఏడ్చుకుంటూ యెరూషలేము దేవాలయానికి వచ్చేసరికి యేసయ్య శాస్త్రులు, పరిసయ్యుల మధ్య కూర్చొని ఆయన వారిని ప్రశ్నిస్తూ వారు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉండడం గమనించి, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా వదిలిపెట్టావు? నేను నీ తండ్రి ఏడుస్తూ నీ కోసం తిరిగి వచ్చాము అన్నప్పుడు యేసయ్య మరియతో అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని నీకు తెలియదా అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు సమరయ అనే రాష్ట్రంలో సుకారు అనే గ్రామము దగ్గర త్రవ్వించినటువంటి ఇస్సాకు త్రవ్వించిన బావి దగ్గర, యాకోబు త్రవ్వించిన బావి దగ్గర ఆయన ఉన్న సమయంలో అప్పటికే శిష్యులు ప్రక్కనున్న గ్రామానికి వెళ్ళి భోజనం చేసి ఆయనకి క్యారేజీ తెచ్చే సమయానికి యేసయ్య సమరయ స్త్రీతో అక్కడికి వచ్చిన ప్రాంతవాసులతో మాట్లాడుతున్నారు. వారు యేసయ్య చాలా లేట్ అయిపోయింది భోజనం తినమని కోరినప్పుడు ఆయన అంటాడు, మీకు తెలియని ఆహారము నాకొకటి కలదు అన్నాడు. అదేంటి అంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారు తండ్రి అనడంలో ఆయనలో ఉన్న దైవత్వం కనిపిస్తుంది. రెండవదిగా ఆయన తండ్రికి కుమారుడిగా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన ఏం చేస్తాడు అంటే భూమి మీద జీవించినట్లుగా మనం చూస్తాం. అందుకనే గెస్తేమనే తోటలో కూడా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు,
ఆయనను నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించాలి అని కోరుకున్నాడు. అంటే తండ్రి చిత్తము తన జీవితంలో నెరవేరితే ఆయనని పట్టుకుని బంధిస్తారు అని, ముఖం మీద కాండ్రగించి ఉమ్మేస్తారు అని, పిడుగుద్దులు గ్రుద్దుతారు అని, ఆయన్ని కొరడాలతో చీల్చేస్తారు అని, ఆయన్ని మ్రాను మీద పడుకోబెట్టి మేకులతో అంటకొడతారు అని, ముళ్ళ కిరీటము తల మీద గుచ్చుతారు, భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీసినప్పుడు చాలా కఠినమైన బాధను అనుభవించాలి అని తెలిసిన యేసయ్య నీ చిత్తమే సిద్ధించును అని ప్రార్థించారు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం పరలోకమందున్న త్తండ్రికి బిడ్డలుగా ఉంటూ ఈ భూమి మీద తండ్రి చిత్తమే మన ద్వారా జరుగునట్లు, పౌలు అన్నట్లుగా మనం తినినా త్రాగినా దైవ చిత్తమే మన జీవితంలో నెరవేరేలా మనం చూసుకోవాలి. ఇక మూడవదిగా యేసుక్రీస్తు వారు తండ్రి అన్నప్పుడు తండ్రితో తనకున్న బంధము ఎలాంటిది అంటే ఎవరు విడదీయలేనంత బలమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నారు. మనం యేసుక్రీస్తు వారిని 1-39 దెబ్బలు కొరడాలతో కొట్టినప్పుడు ఆ కొరడాకి చివరున్నటువంటి కొక్కాలు యేసయ్య శరీరంలో దిగబడి మాంసాన్ని ముద్దలుగా లాగుతూ అదే సమయమందు పేగులు సహితము తెగి రక్తము స్రవిస్తూ ఉండగా అయినా కఠినాత్ములైనటువంటి సైనికులు యేసయ్యను పిడిగుద్దులు గుద్దారు. పదునైన ముళ్ళ కిరీటము చేసి యేసయ్య తల మీద పెట్టి దానిని తల కణతలలోనికి దిగబడేలాగా అదిమారు. ఆయన్ని 3 మేకులతో అంటకొట్టి ఆయన్ని వేలాడదీసిన సమయంలో ఆయన శరీరం అంతా రక్తము స్రవిస్తూ చాలా విపరీతమైన బాధ వేదనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తండ్రిని చూసి అంటాడు, తండ్రి అని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పిలుస్తున్నట్లుగా మనం చూడగలం. ఈ రోజున మన దేవునితో ఉన్న బంధం ఎలా ఉంటుంది అంటే అన్నీ దేవుడు మంచిగా ఇచ్చినప్పుడు నా దేవుడు మంచోడు, ప్రేమ కలిగినవాడు అని ఎన్నో గొప్పలు చెప్తాం. కానీ ఏదైనా కష్టము, బాధ, వేదన కలిగినప్పుడు మాత్రం మొట్టమొదటిగా మనం దూషించేది ఎవరిని అంటే దేవుణ్ణి. అసలు దేవుడు ఉన్నాడంటావా? ఉంటే ఎందుకు ఇలాంటి సమస్యలు అని మనం ఆయన్ని దూషించేవారిగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు అన్నీ బాగున్నప్పుడు తండ్రితో ఎలాంటి బంధాన్ని కొనసాగించారో అదే సమయమందు మరణించే సమయంలో కూడా యేసుక్రీస్తు వారు తన తండ్రితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజున పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అని. అంటే శ్రమైన, కరువైన, ఖడ్గమైన, లేక ఉన్నవి అయినా రాబోనవైనా ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేవు అంటాడు. మనము కూడా దేవుని ప్రేమలో వేరుపారి యేసయ్య వలె తండ్రితో విడదీయరాని బంధాన్ని మనం కలిగి ఉండాలి. సరే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని యేసయ్య ప్రార్థన చేశారు. అంటే ఎలాంటి ప్రార్థన చేశారు అంటే విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. అందుకనే ఒక మహా గొప్ప దైవజనులు అన్నారు, మనము మన గురించి చేసుకునే ప్రార్థన అర్ధ ప్రార్థన, మనము ఇతరుల గురించి చేసే ప్రార్థన అది సంపూర్ణమైనటువంటి ప్రార్థన అన్నారు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మోషే సీనాయి పర్వతం మీద దేవుని దగ్గర 40 రాత్రింపగళ్ళు ఉపవాసంతో దేవునితో సహవాసంలో ఉండగా కింద కొండ దిగువనున్న ఇశ్రాయేలీలు ఒక దూడ బొమ్మను చేసుకొని దానికి బలులు అర్పించి తింటూ త్రాగుతూ దాని ముందు డ్యాన్సులు వేస్తూ ఉండగా దిగి వచ్చినటువంటి మోషే ప్రతిమను పగలగొట్టేశాడు. అలాంటి సమయంలో దేవుడు మోషేతో అన్నాడు, మోషే, వీరు నొల్లనటువంటి ప్రజలు,
కనుక నీవు ప్రక్కకు తప్పుకుంటే వారందరినీ కూడా నాశనము చేసి నేను భూమి మీద నీ సంతానాన్ని విస్తరింపచేసి నిన్ను దీవిస్తాను అన్నప్పుడు మోషే దేవుని ఎదుట సాష్టాంగపడి వారిని నాశనము చేయదలిస్తే ముందుగా నన్ను నీ గ్రంథంలోండి నా పేరును తొలగించి అప్పుడు వారిని నాశనం చెయ్యి అని అతడు ఏం చేశాడు అంటే ఒక తల్లి వలె దేవుని కోపము చల్లార్చడానికి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అంటే పిల్లల మీద తండ్రికి వచ్చిన విపరీతమైన కోపాన్ని బట్టి వారి వీపి విమానం మోత ఎక్కించాలి అని చెయ్యెత్తిన సమయంలో తల్లి వెంటనే అడ్డుపడి తెలియక చేశారు అని ఎప్పుడైతే అడ్డగిచ్చి అడ్డుగా వెళ్తాదో వెంటనే ఆ భర్త కోపము పిల్లల మీద చల్లారిపోయినట్లుగానే ఇప్పుడు మోషే ఇశ్రాయేలీల మీదకి దేవుడు మహా ఉగ్రతతో దిగి రావాలి అనుకున్నప్పుడు అడ్డుగా వెళ్ళి వారు చేసిన పాపమును క్షమించు అని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించమని చేసిన ప్రార్థన ఇశ్రాయేలీలు నాశనము కాకుండా ఆ రోజున వారిని రక్షించబడడానికి కారణమై పౌలు కూడా ఎలాంటి విజ్ఞాపన ప్రార్థన చేశాడు అంటే ఇశ్రాయేలీయులు అందరూ కూడా రక్షింపబడడం నా హృదయాభిలాషయు దేవునికి నేను చేయు ప్రార్థనయునై ఉన్నది అన్నాడు. అంటే అందరూ రక్షింపబడాలి అని పౌలు గారు గొప్ప ప్రార్థన చేశారు. మనం ఎస్తేరుని గురించి కూడా చూడొచ్చు, కానీ మనము కూడా మన గురించి మనము ప్రార్థిస్తున్నాం మంచిదే, కానీ మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. యేసయ్య ఎలాంటి సమయంలో ఇతరుల గురించి ప్రార్థించాడు అంటే తన శరీరము కొరడాలతో చీల్చివేయబడి మాంసము ముద్దలుగా ఊడి వచ్చి పేగులు సహితము తెగి రక్తము కారుతూ ఉండగా ఆయన తలలో పదునైన ముళ్ళ కిరీటము పెట్టబడి అదమబడినప్పుడు 3 మేకులతో ఆయన్ని మ్రానుకు అంటగట్టి భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీసి ఎంతో బాధ వేదనను అనుభవిస్తున్న ఆయనను ఎంతోమంది ఎగతాళి చేస్తూ ఉండగా ఆయన తన బాధల నుండి తనను విడిపించమని తన గురించి తాను ప్రార్థన చేసుకోలేదు, కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని తన చుట్టూ చేరియున్న ప్రజలను గురించి ప్రార్థించాడు. ఈ రోజున మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన చెయ్యాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు మీ కుటుంబాలను గురించి చేసుకునే ప్రార్థన మంచిదే, కానీ మీరు అంత మట్టికే పరిమితి కాకుండా మీ ప్రార్థన ఇంకా విశాలపరచబడాలి. మీరు వెళ్తున్న సంఘ సభ్యుల గురించి, సేవకుని ప్రయాణాలు అవసరాల గురించి, అలాగే సాటి విశ్వాసుల అందరి క్షేమం గురించి, నాయకులకి దేవుడు పరలోకపు జ్ఞానమునిచ్చి అందరికీ మంచి పరిపాలన అందించాలి అని, దేశము విద్య, వైద్యము, రక్షణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అని, ఒక్క మాటలో చెప్పాలి అంటే అందరి గురించి ప్రార్థన చేసే స్థితికి ప్రతి విశ్వాసి ఎదగాలి. ఇక మూడవదిగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని ప్రార్థించారు. అంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని. యేసయ్యను సిలువ వేస్తూ ఉన్న సమయంలో ఆయన చుట్టూ చేరి ఉన్న అందరికీ తెలిసిన ఒక సత్యం ఉంది. అదేంటి అంటే యేసుక్రీస్తు వారు నిర్దోషి అని. అందుకనే పిలాతు భార్య పిలాతుతో అంది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని. పిలాతు కూడా మోపబడిన నేరములు అన్నీ కూడా వినిన తర్వాత ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు, ఈ నీతిమంతుని నిమిత్తం నేను నిరపరాధిని అని చేతులు కడుక్కున్నాడు. లంచము తీసుకుని యేసును సిలువ వేయమన్న ప్రజలకు తెలుసు యేసు నిర్దోషి అని. డబ్బు తీసుకుని యేసు మీద అబద్ధ సాక్ష్యాలు మోపిన వారికి తెలుసు యేసు నిర్దోషి అని.
ఇలాగ అందరికీ యేసు నిర్దోషి అని తెలుసు. ఈ రోజున యేసయ్య ఎందుకు శిలువ శిక్షను భరించాడు అంటే మనము తెలిసి చేసిన తప్పిదాలను క్షమించడం కోసం. మనకి తెలుసు, తల్లిదండ్రులను గౌరవించకపోవడం పాపము అని, దొంగతనం, నరహత్య, వ్యభిచారం ఇలాంటివి అన్నీ పాపమని తెలిసి కూడా మనం తప్పులు చేస్తాం. వాటిని క్షమించడానికి యేసయ్య శిలువ శిక్షను అనుభవించారు. అదే సమయమందు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని యేసయ్య సెలవిచ్చారు. అంటే మనము తెలియక అమాయకత్వంతో అజ్ఞానంతో చేసే పాపాలను క్షమించడానికి యేసయ్య శిలువ శిక్షను భరించాడు అన్న విషయం మనం గ్రహించాలి. ఈ రోజున మనం అమాయకత్వం అజ్ఞానంతో చేసే పాపాలు ఎలా ఉంటాయి అంటే, ఉదాహరణకి దేవుణ్ణి తెలుసుకోవాలి అని అందరికీ తెలుసు, కానీ నిర్లక్ష్యముగా ఆయన గురించి ఏమీ తెలుసుకోకుండా బ్రతుకుతూ ఉండడం, అది నిర్లక్ష్యమనే పాపమని గ్రహించాలి. కొన్నిసార్లు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనకు తెలిసినప్పటికీ మనలో ఉన్న స్వార్థం నేను మాత్రమే బాగుండాలి అని మనకి తెలియకుండానే స్వార్థం అనే పాపం ఏలుబడి చేస్తాడు. కొన్నిసార్లు ఇతరులు అభివృద్ధి చెందుతూ ఉంటే మనలో ఉన్న అసూయ అనే పాపం వారి అభివృద్ధిని వాచలేనిదిగా ఉంటూ ఉంటుంది. అలాగే మనం అనేక విషయాలలో ఏం చేస్తాము అంటే, ఇతరుల గురించి తీర్పు తీర్చేటప్పుడు న్యాయబద్ధమైన తీర్పు కాకుండా మనం ఒకరి పక్షముగా నిలబడి అన్యాయమైనటువంటి తీర్పు తీర్చడం. ఇంకా ఎలా చెప్పాలి అంటే, ఇతరుల తప్పిదాలను గురించి బహిరంగంగా అందరి ముందు విమర్శించడం. ఇలాంటి అనేక పాపాలను మనం తెలియక అజ్ఞానంతోనో అమాయకత్వంతోనో ఏం చేస్తామంటే చేస్తూ ఉంటాం. అందుకనే యేసయ్య తెలిసి చేసిన పాపాలు క్షమించడానికి, తెలియక అజ్ఞానంతో చేసిన పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. అందుకనే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, అది లోకాధికారులలో ఎవరికీ తెలిసి ఉండలేదు, తెలిసి ఉంటే వారు ఆయనను సిలువ వేయకయుందురు అని రాయబడింది. ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 27వ వచనంలో, యెరూషలేము నివాసులైన వారి అధికారులైన తెలియక యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు అని రాయబడింది. అంటే వారు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని, బందిపోటు దొంగ నరహంతకుడైన వ్యక్తిని విడుదల చేయమని కోరారు. వారికి తెలిసింది ఏంటి అంటే, యేసు నిర్దోషి అని తెలుసు, కానీ ఆయన దేవుని కుమారుడు అని, ఈ లోకానికి రావలసిన రక్షకుడు అని, ఈ లోకానికి రావలసిన రాజు అని తెలియక ఆయన్ని దారుణంగా సిలువకు గురి చేసి చంపారు. అందుకనే తెలిసి చేసిన పాపాలు క్షమించడానికి, తెలియక చేసిన పాపాలు క్షమించడానికి యేసయ్య సిలువ శిక్షను అనుభవించాడు. అందుకనే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని ఆయన సెలవిచ్చారు. ఈ రోజున మనం సమాజం ఏమి కోరుతుంది అంటే, ఎవరైనా నేరము చేస్తే, ఉదాహరణకి కొన్ని సంవత్సరాల కిందట కొంచెం మంది ఇతరులకు వడ్డీలకు డబ్బు ఇచ్చి సంసారులను సహితము వ్యభిచారంలోనికి లాగడం, అంత మాత్రమే కాకుండా వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం, లేక అమాయకమైనటువంటి అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేసి ఇతరులకు అమ్మివేయడం, ఇలాంటివి చేసి పట్టబడినప్పుడు సమాజం వారిని గురించి ఏమంది అంటే, వీరికి కఠినంగా శిక్ష పడాలి అని కోరుకుంది. కానీ యేసుక్రీస్తు వారు మన పాపాన్ని, శిక్షను ఆయన స్వీకరించి ఆయన మనకు నేర్పింది ఏంటి అంటే అంటాడు, నీ శత్రువులను నీవు ప్రేమించాలి, నిన్ను దూషించు వారిని నీవు దీవించాలి, నీవు అంత మాత్రమే కాదు నిన్ను హింసించే వారి గురించి ప్రార్థన చేయాలి, నీకు హాని చేసేవాడికి నీవు మేలు చేయగలగాలి అని
యేసుక్రీస్తు వారు అనేకమైన విషయాలను బోధించారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పేతురు గారు ఒకసారి యేసయ్య దగ్గరకు వచ్చి అంటాడు, ఎవరైనా తప్పిదము చేస్తే నన్ను 7 మారులు క్షమించమంటావా అని అడిగారు. అప్పుడు యేసయ్య 7 మారులు కాదు 70 ఏళ్ల మారుల మట్టుకు అతన్ని క్షమించు అని ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఒక రాజుగారికి 2 బాకీ పడ్డారు. ఒక వ్యక్తి బాకీ పడ్డాడు. అతని కోట్ల రూపాయల ఆస్తి అప్పు అతడు తీర్చమని కోరినప్పుడు, నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు, నీ భార్య బిడ్డలను నీకు కలిగినది అమ్మైనా అప్పు తీర్చమన్నాడు. ఆ అప్పు పడిన వ్యక్తి రాజుగారి కాళ్ళ మీద పడి, దయతో నన్ను క్షమించు, నా పట్ల కొంచెం ఓర్చుకో, నీ అప్పు తీర్చేస్తాను అని అడిగాడు. అడిగినప్పుడు అతడు ఎలాగా అంత అప్పు తీర్చలేడు అని తెలిసి, సరే నీ అప్పంతా నేను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళి నీ భార్య పిల్లలతో సుఖంగా బ్రతుకు అన్నాడు. అతడు వెళ్తూ ఉండగా అతనికి 50 రూపాయలు అప్పున్న ఒక వ్యక్తి కనపడ్డాడు. ఏది, నాకు రావలసిన డబ్బు ఇస్తావా లేదా అని కూర్చున్నాడు. అతడు నా దగ్గర లేవు, నేను ఇచ్చేస్తాను, త్వరగా నా పట్ల కొంచెం సహించు, భరించు అన్నప్పుడు అతన్ని పట్టుకుని కొట్టి చెరసాలలో వేయించాడు. ఇది రాజుగారికి తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, అతనిని పిలిచి, దుర్మార్గుడా, కోట్ల రూపాయల అప్పును నీకు క్షమించినప్పుడు నీ సాటి వాని 50 రూపాయల అప్పు నీవు క్షమించాలి కదా, అలా చెయ్యని కారణము చేత నీవు చివరి రూపాయి చెల్లించేంత వరకు నీవు శిక్షను అనుభవించు అని చెరసాలలో వేయించాడు. ఈ రోజున మనము చేసిన పాపాలు సంపూర్ణంగా క్షమించబడాలి అంటే, యేసయ్య మన పాపాలను క్షమించినట్లుగానే మన పట్ల ఇతరులు చేసిన తప్పిదాలను మనం క్షమించినప్పుడు ఆయన కూడా మన పాపాలను సంపూర్ణంగా క్షమిస్తాడు. నేను కొన్నిసార్లు ఆయన క్షమాపణ గురించి ఎలా ఊహిస్తాను అంటే, ఉదాహరణకి తండ్రి పరలోకమందు సింహాసనాసీనుడై ఉంటే ఆయన ఎదుట యేసయ్య వధింపబడిన గొర్రెపిల్లగా రక్తపు మడుగులో ఉన్నాడు. మనము చేసిన పాపాన్ని బట్టి తండ్రికి కోపం వచ్చి ఖడ్గము తీసి ఇన్ని వధించేస్తాను లేక వేసేస్తాను అని వచ్చినప్పుడు, ఆ రక్తపు మడుగులో ఉన్న గొర్రెపిల్ల స్వరం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని ఆ రక్తంలోండి ఒక స్వరం వినపడేసరికి ఆ తండ్రి హృదయం, అమ్మో, నా జ్యేష్ఠ కుమారుడైన యేసు వీరి పాపముల కోసం మరణించాడు కనుక వారిని శిక్షించకూడదు, కానీ వారు తమ బ్రతుకు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి అని ఏం చేస్తాడు అంటే, మన పట్ల ఓర్పును సహనాన్ని కనుపరుస్తాడు. మనం ఇప్పుడు యేసయ్య తండ్రి చేతిలో పెట్టాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించను. మనం క్షమించబడాలి అంటే మనం చేసిన తప్పిదాలను ఒప్పుకొని వదిలిపెడితే ఆయన క్షమిస్తాడు. లేక మన పాపాలను ఒప్పుకోకుండా వదిలిపెట్టకుండా ఉంటే ఖచ్చితంగా శిక్షకు అర్హులవుతాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ వాక్యాన్ని ఎందరైతే వింటూ ఉన్నారు నాయన, నీవు క్షమించలేని ఘోర పాపి అంటే ఈ లోకంలో ఎవ్వరూ లేరు గనక నాయన, వారు ఎలాంటి స్థితిలో నీ పాదాల దగ్గరికి వచ్చినప్పటికీ నాయన, తెలిసి చేసిన తప్పిదాల నిమిత్తం, తెలియక అజ్ఞానంతో చేసిన తప్పిదాల నిమిత్తం నీవు శిక్షను అనుభవించిన దేవుడు గనుక ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ శిలువ రక్తమును మీరు ప్రోక్షించి మా ప్రతి పాపము నుండి, శాపము నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా, నీ కనికరాన్ని పొందుకునే నీ వారసులుగా మమ్మల్ని అందరినీ కూడా మార్చి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.